హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. బోర్ బంజారా తీజ్ ఉత్సవాలలో భాగంగా హనుమకొండలోని గిరిజన భవన్లో జరిగిన తీజ్ ఉత్సవాల గురించి అజ్మీర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తీజ్ పండుగ చేసుకోవడం నాకు సంతోషకరంగా ఉందని, తీజ్ పండుగ గోధుమలతో బుట్టలలో వేసి మొలకలు వచ్చినాక పూజలు చేసి మా ఆడబిడ్డలు మంచిగా ఉండాలని, వర్షాలు పడాలని మేము మొక్కుతాము. అదేవిధంగా తీజ్ పండుగ గవర్నమెంట్లో కలపాలని కోరారు. ఈ మొత్తం సమావేశం కావడానికి రేపు బంజారా అభ్యుదయ సంఘం అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సంఘం భవిష్యత్తులో ఏదో ఆషామాషి సంఘం కాకుండా ఒక ట్రస్ట్ బోర్డుగా, ఒక బ్యాంక్గా ఏర్పడి అందరికీ సాయం చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. డాక్టర్ చందులాల్ గారు, అదేవిధంగా మా మామ డాక్టర్ పీడియాట్రిషియన్ అమ్మ, ఆయన చరిత్ర, ఆయన జీవితం ఒక పుస్తకం మనం నేర్చుకోవాలి. ఎక్కడో పుట్టినటువంటి వాళ్ళు ఇవాళ కరీంనగర్లో 15 నిమిషాలు ఆయనకు రెస్ట్ ఉండదు. ఆయన అక్కడ హాస్పిటల్. మరి అటువంటి వ్యక్తి, కొడుకు డాక్టర్, అల్లుడు ఇంజనీర్, బిడ్డ వాళ్ళు ఒక గొప్ప వ్యవస్థలో, కోడలు ఐసీ, డిఐజీ, కోడలు ఒక్కసారి ఆలోచించండి. పేరు బాణోత్ రూప్ శంకర్. మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి, ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి NIT ప్రొఫెసర్గా పనిచేసి ఈ కార్యక్రమాలు జాతికి అందించాలన్న ఉద్దేశంతో ముందుకు పనిచేస్తూ, నా ముందు చాలామంది కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా భిక్షపతి నాయక్, జడ్పీ రాజు నాయక్, రవీందర్ నాయక్, మా గిరిమోజీ నాయక్, చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజామాబాద్ నుంచి వచ్చిర్రు, అదేవిధంగా మన పినపాక మణుగూరు నుంచి కూడా మిత్రులు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చిన వాళ్ళకి అందరికీ స్వాగతం పలుకుతూ, సార్ మీ సమయం ఎక్కువ తీసుకోను, దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతా నేను ఈ పుస్తకంలో పెట్టాను సార్. మీరు దాదాపు 3 లక్షలు ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు, అంటే ఇక్కడ ఎవరికి ఇది కించపరిచేది కాదు, ఎవరిది కాదు, ఒక 3 లక్షల మంది చేసుకునేటువంటి క్రిస్మస్ పండుగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మేము సంతోషిస్తున్నాం, గుర్తించాలని కూడా సంతోషిస్తున్నాం. అదేవిధంగా మైనార్టీ, అదేవిధంగా ఇప్పుడు బతుకమ్మ పండుగ, అదేవిధంగా బోనాల పండుగ, ఏ కులం ఇవాళ ఈ బంజారా కులం ఒకే భాష వేషభూషణాలు ఉన్నటువంటి దాదాపు 38 లక్షలు చేసుకునే పండుగ తీజ్ పండుగ. కానీ దీనికి ఈ రోజు వరకు గుర్తింపు లేదు. మా దురదృష్టమా, మేము సరి అయినటువంటి పని చేస్తలేమా? అందుకోసం ఇక్కడ మా పితామహుడు ఉన్నారు, అమర్ సింగ్ నాయక్ గారు, తిలావత్ గారు, వారి సమక్షంలో ఇవాళ మా కమిటీ ఏదైతే ఉందో, కమిటీ సభ్యులు ఈ పండుగను మీరు రేపు ప్రభుత్వం దగ్గర గిరిజన పండుగల జాబితా ఉంది, ఇతరుల పండుగల జాబితా ఉంది, ఆ పండుగల జాబితాలో దీన్ని చేర్చగలిగితే తెలంగాణలో ఉన్న వాళ్ళమంతా ఒక 9 రోజులు, ఏదో ఒక మాసంలో మేము ఇది పని చేసుకుంటాం సార్. ఇది దిక్కు దశ లేకుండా, మాకు ఏమాత్రం అర్థం కాకుండా విచ్చలడిగా ఉండి, ఆ విధంగా దీన్ని మేము విచ్చలవిడి అయినటువంటి పద్ధతిలో ఈ తీజ్ పండుగ చేసుకుంటున్నాం. ఇది హరియాలి అనేటువంటి ఒక పేరుతో వచ్చింది సార్. శివుడు తపస్సు చేస్తా అంటే పార్వతీదేవి అతని భర్తగా పొందినటువంటి రోజు కనుక అష్టైశ్వర్యాలకు మూలం అది, శుభానికి శుభసూచకం. ఎంత పచ్చగానైతే గోధుమలు 9 రోజులు, అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే సార్, ఈ బంజారాలు ప్రకృతి పూజారాలు అనడానికి గోధుమలను బుట్టలలో పెంచి అది ఎంత పచ్చగా 9 రోజులు పెరిగితే ఈ సమాజం అంత బాగుండాలి, ఆ తండాలంతా బాగుండాలి, ఈ దేశం అంతా బాగుండాలని, ఆ పిల్లలు పెళ్లి కానటువంటి, ఈ పెళ్లి కావలసినటువంటి అమ్మాయిలు ఈ కార్యక్రమం చేసుకుంటారు సార్. దీన్ని మేమందరం ప్రోత్సహిస్తా ఉన్నాం. మేమందరం ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా చోట్ల చేసుకుంటున్నారు. ఇప్పుడు పక్కనే ఒక్కొక్కటి, ఇంకో వాడలో ఒకటి. కారణం ఏంటంటే అందరూ ఒక దగ్గర రాలేకపోతున్నారు. దీనికి ఒక కారణం ఏంటంటే అందరు ఒక దగ్గర చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక్కొక్క వాడలో ఉంటున్నాం, ఒక దగ్గర లేదు. రిటైర్డ్ ఎస్పీ గారు, పెద్దన్న కుమార్ గారు, మరి మా యొక్క కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ గారు, మరి అడిషనల్ ఎస్పీ గారు చందు నాయక్ గారు, ఎం శంకర్ గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి పెద్దలు, కింద ఉన్నటువంటి మా యొక్క బంజారా నాయకులకు అందరికీ
మా చిన్నారి చెల్లెమ్మలకు, మా అక్కలకు, చెల్లెమ్మలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ రామ్ రామ్, జై సేవాలాల్. ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా గోరు బంజారా తీరు ఉత్సవాలు 2026 సంవత్సరము మరి పవిత్రమైన పండుగను మీరు జరుపుకుంటూ ఉన్నారు. ఇది గోధుమ మొలకల పండుగ, తీస్ పండుగ. ఈ తీస్ పండుగను ముఖ్యంగా మా రాష్ట్ర పండుగ గుర్తించి మరి అధికారికంగా నిర్వహించేందుకు రేపే గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ గారికి, మరి ప్రభుత్వ సెక్రటరీ గారికి లెటర్ రాసి ఎస్సీ కమిషన్ తరఫున మా ఎస్టీల బంజారాల పవిత్రమైన పండుగ, మరి రాష్ట్ర ప్రభుత్వ పండుగ గుర్తించాలని, మా బంజారాల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మరి వారికి విన్నవించి, మరి మా స్టేట్ లెవెల్లో మాది ఐపవర్ కమిటీ మీటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే మీటింగ్లో విన్నవించి అందులో మన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ గారు సభ్యులు, వరంగల్ ఎంపీ కావ్య గారు సభ్యులు, నాగర్కర్నూలు ఎంపీ గారు సభ్యులు, వాళ్ళందరి సమక్షంలో ఎమ్మెల్యే సభ్యులే ఉన్నారని. గోరు బంజారా 2026 సంవత్సరము మరి తీజ్ పండుగ సందర్భంగా మన బంజారాలకు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సీతారామన్ గారు మరి మన తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తీజ్ పండుగను, గోధుమ మొలకల పండుగను మరి రాష్ట్ర ప్రభుత్వ పండుగ గుర్తించి మరి మా బంజారాల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి, చీఫ్ మినిస్టర్ గారికి, మరి ప్రొఫెసర్ నాయక్ గారి నాయకత్వంలో అందరం సీతారాం నాయక్ గారి నాయకత్వంలో అందరం కూడా వెళ్ళి కలిసి ఇది రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది సాధించే వరకు కూడా మేము విశ్రయించబోమని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తూ ఉన్నారు. అందరికి కూడా రామ్ రామ్. శుభదినం, అదృష్టం. జనరల్గా తీసి పండుగ తండాలలో తీసి సందడి ఉంది, జరుగుతూ ఉంది. కానీ ఒక రాష్ట్ర జ్యుడిషియరీ స్టాచ్యుటరీ బాడీ కమిషన్, షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఒకే వేష భాష భూషణలు ఉన్నటువంటి లంబాడిగా పిలుపబడుతున్నటువంటి మా ఈ తీసి పండుగ గుర్తింపు లేదు. మేము ప్రభుత్వాన్ని ఏమీ అడుగుతలేము. దయచేసి ఇది అంతరించే ప్రమాదం ఉంది. ఆధునిక పట్టణీకరణ వ్యవస్థ లోపల ఈ తీజ్ ఏందో తెలిసే పరిస్థితి లేదు. కనుక ఈ తీజ్ని మీరు ఇప్పుడు ఉండేటువంటి గిరిజన పండుగల జాబితాలో, రాష్ట్ర పండుగల జాబితాలో తీజ్ పండుగను ఎందుకు గుర్తించారు అనేది మాదొక ప్రశ్న. కూడా ఇంకో విన్నపం కూడా చేస్తున్నాం. కనుక మా చైర్మనే ఉన్నారు, ఆయన మాకు భరోసా ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా ఈ తీజ్ పండుగ అధికారికంగా ప్రకటించేదాకా వదిలిపెట్టేదంటే అది అధికారం రావాలి. ఎందుకంటే అంతరించకూడదు. వచ్చే జనరేషన్కి ఈ పండుగ మహత్యం ఏందో తెలియాలి కదా. ఈ పండుగకున్న వేరే పండుగలకు దేనికి ఏంటంటే గోధుమలను బుట్టలు పెంచి, అంటే ప్రకృతి పూజారులు అనడానికి ఆ పచ్చగా ఎట్లా గోధుమలు పెరుగుతాయో దేశం బాగుండాలి, ప్రాంతం బాగుండాలి, వాళ్ళు బాగుండాలన్న ఒక ఆధ్యాత్మికత దీంట్లో ఉంది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము మా సమాజం, బంజారా సమాజం, ఒక తెలంగాణ, ఇక్కడ వరంగలే కాదు, తెలంగాణ ఉన్న బంజారా సమాజం పక్షాన మా గౌరవనీయులు చైర్మన్ గారికి, ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.